మనం రోజూ వాడే వస్తువులు, మనం పనిచేసే కంపెనీల భవిష్యత్తు, చివరికి మన దేశ ఆర్థిక వ్యవస్థ వీటన్నింటి వెనుక ఓ కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్రే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లేదా సింపుల్గా సిఎఫ్ఓ. ఒకప్పుడు కేవలం లెక్కలు చూసే ఉద్యోగిగా పరిగణించబడిన ఈ సిఎఫ్ఓ ఇప్పుడు ఏకంగా కంపెనీ భవిష్యత్తునే శాసించే వ్యూహకర్తగా ఎలా మారారో ఈరోజు విశ్లేషణలో లోతుగా చూద్దాం. చాలా ఏళ్లుగా సిఎఫ్ఓ అనగానే మనందరి మదిలో మెదిలే చిత్రం ఇదే. కంపెనీ డబ్బును జాగ్రత్తగా చూసుకోవడం, లెక్కలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడటం, ఖర్చులు తగ్గించడం. అంటే వాళ్ల పని కేవలం జరిగిపోయిన లావాదేవీలను రికార్డు చేయడమే అని చాలామంది అనుకుంటారు. అయితే ఆ పాత అభిప్రాయం నేటి వాస్తవానికి చాలా దూరంలో ఉంది. ఇప్పుడు సిఎఫ్ఓ పాత్ర కేవలం గతాన్ని సమీక్షించడం గురించి కాదు, భవిష్యత్తును నిర్మించడం గురించి. అసలు ఈ మార్పు ఎందుకొచ్చింది? మరి ముఖ్యంగా ఈ మార్పు మనందరిపై ఎలాంటి ప్రభావం చూపుతోందో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మనం పాత రోజుల్లోకి వెళదాం. అప్పటి సిఎఫ్ఓ పాత్రను మనం ఒక కంపెనీకి చరిత్రకారుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే వారి ప్రధాన విధి జరిగిన ఆర్థిక సంఘటనలను ఖచ్చితంగా రికార్డ్ చేసి వాటి ఆధారంగా రిపోర్ట్లు తయారు చేయడం. ఇప్పుడు ఈ స్లైడ్లో చూడండి, ఈ మార్పు ఎంత స్పష్టంగా ఉందో. ఒకప్పుడు సిఎఫ్ఓలు కేవలం నియంత్రణలు, రిపోర్టింగ్ లాంటి వాటిపైనే దృష్టి పెట్టేవారు. కాని ఇప్పుడు వాళ్లు కంపెనీ స్ట్రాటజీని నడిపించడం, దీర్ఘకాలిక విలువను సృష్టించడం, ఇంకా స్థిరమైన వృద్ధిని సాధించడం లాంటి భవిష్యత్తుకు సంబంధించిన పనులపై ఫోకస్ చేస్తున్నారు. మరి ఇంత పెద్ద మార్పు రావడానికి అసలా కారణమేంటి? ఒక అకౌంటెంట్ను ఒక స్ట్రాటజిస్ట్గా మార్చేసిన ప్రపంచ శక్తులేవి? ఈ మార్పు ఒక రాత్రిలో జరగలేదు. 1990లలో వచ్చిన గ్లోబలైజేషన్ వ్యాపారాలను మరింత కాంప్లెక్స్గా మార్చేసింది. 2000లో కమ్యూనికేషన్ విప్లవం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన మహమ్మారి ఊహించని సంక్షోభాలను తట్టుకోవడానికి కంపెనీలు ఎంత బలంగా ఉండాలో మనందరికీ చూపించింది. ఈ పరిణామాలన్నీ కలిసి సిఎఫ్ఓ పాత్రను పూర్తిగా మార్చేశాయి. అయితే ఈ కొత్త వాస్తవికతలో ఆధునిక సిఎఫ్ఓ యొక్క బాధ్యతలేంటి? వారు ఇప్పుడు ప్రధానంగా 4 కీలకమైన వ్యూహాత్మక రంగాలపై దృష్టి సారిస్తున్నారు. మొదటిది రిస్క్ మేనేజ్మెంట్. ఇది కేవలము ఆర్థిక నియంత్రణల గురించి కాదు. మార్కెట్లో వచ్చే మార్పుల దగ్గర నుండి సైబర్ దాడుల వరకు అన్ని రకాల రిస్కులను ముందుగానే అంచనా వేసి వాటికి కంపెనీని సిద్ధం చేయడం. ఇది ఉద్యోగాలను, కంపెనీ భవిష్యత్తును కాపాడడానికి చాలా కీలకం. రెండవది సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే ఒక ఉత్పత్తి తయారీ నుండి మన చేతికి వచ్చే వరకు జరిగే ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం. ముఖ్యంగా మహమ్మారి తర్వాత ఈ రంగంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సిఎఫ్ఓ పాత్ర మరింత కీలకంగా మారింది. మూడవది విలీనాలు మరియు స్వాధీనాలు. అంటే 2 కంపెనీలు కలవటం లేదా ఒక కంపెనీ మరొకదాన్ని కొనడం లాంటివి. ఇవి చాలా పెద్ద నిర్ణయాలు. ఇక్కడ ఒక చిన్న ఆర్థిక పొరపాటు జరిగినా అది వేలాది ఉద్యోగాలను, మొత్తం వ్యాపారాన్ని ప్రమాదంలో పడేయగలదు. అందుకే ఈ ప్రాసెస్లో సిఎఫ్ఓ నాయకత్వం చాలా అవసరం. ఇక చివరిగా ఈఎస్జీ ఫైనాన్సింగ్. అంటే ఎన్వైరన్మెంటల్, సోషల్ ఇంకా గవర్నెన్స్ లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక వ్యూహాలను రూపొందించడం. ఇప్పుడు కంపెనీలు కేవలం లాభం గురించే కాదు, సమాజం మరియు పర్యావరణం పట్ల తమ బాధ్యతను కూడా గుర్తిస్తున్నాయి. ఎందుకంటే వినియోగదారులు, ఉద్యోగులు దీన్నే డిమాండ్ చేస్తున్నారు. ఓకే, మనం ఇప్పుడు చూసిన ఈ కొత్త బాధ్యతలన్నీ వేర్వేరు విధులు కావు. అవన్నీ ఒకదానితో ఒకటి, ఇంకా కంపెనీ మొత్తం వ్యూహంతో ఎలా కలిసిపోయాయో ఇప్పుడు చూద్దాం. ఆధునిక వ్యాపార విజయానికి ఇదేనండి అస్సలు రహస్యం. స్పష్టమైన వ్యూహం, దాన్ని అమలు చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరులు, ఇంకా దాన్ని నడిపించే సరైన మేనేజ్మెంట్. ఈ మూడింటినీ కలిపే కీలకమైన వ్యక్తి ఆధునిక సిఎఫ్ఓ. ఈ చట్రంలో సిఎఫ్ఓలు 4 ప్రధాన రకాల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. కంపెనీకి డబ్బులు ఎలా సమకూర్చుకోవాలి, ఆ డబ్బును ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలి, వచ్చిన లాభాలను ఏం చెయ్యాలి, ఇంకా అన్ని పెట్టుబడులు కలిసి కంపెనీ లక్ష్యాలకు ఎలా ఉపయోగపడుతున్నాయో చూడటం. ఇవన్నీ వాళ్ల నాయకత్వంలోనే జరుగుతాయి. ఆధునిక వ్యాపారం యొక్క అంతిమ లక్ష్యం కేవలం ఈరోజు వచ్చే లాభం కాదు. అది దీర్ఘకాలిక, స్థిరమైన వృద్ధి. అంటే సమాజానికి, పర్యావరణానికి, ఇంకా కంపెనీకి మూడింటికీ ఒకేసారి మేలు చేసే వృద్ధి. ఇదే కొత్త ధృవ నక్షత్రం.
ముందుగా ఆర్థిక స్థిరత్వం అంటే ఏంటో చూద్దాం. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా రకరకాల మార్గాలను కలిగి ఉండటం, ఎప్పటికప్పుడు సరైన ప్లానింగ్ చేసుకోవటం, ఇంకా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడం, ఇవన్నీ ఒక కంపెనీని బలంగా నిలబడతాయి. కాని నిజమైన స్థిరత్వం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, దానికి స్పష్టమైన వ్యూహాత్మక దిశ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం, మంచి ఉద్యోగులు, ఇంకా ముఖ్యంగా సమాజం యొక్క మద్దతు కూడా అవసరం. సిఎఫ్ఓలు ఇప్పుడు ఈ పెద్ద చిత్రాన్ని కూడా మనసులో పెట్టుకోవాలి. దీనికి ఒక అద్భుతమైన నిజజీవిత ఉదాహరణ మిత్సుబిషి కార్పొరేషన్. వాళ్లు 3 ఏళ్ల స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను పక్కనపెట్టి 2020 మరియు ఆ తర్వాత కూడా నిలిచి ఉండే దీర్ఘకాలిక స్థిరమైన వృద్ధిపై దృష్టి సారించారు. ఈ మార్పును వాళ్ల మాటల్లోనే వినండి. తమ ప్రధాన లక్ష్యం కేవలం లాభం సంపాదించడం కాదని, ప్రపంచవ్యాప్తంగా సమాజం యొక్క స్థిరమైన అభివృద్ధికి సహాయపడటమని వాళ్లు స్పష్టంగా ప్రకటించారు. ఇది సిఎఫ్ఓ పాత్ర యొక్క కొత్త తత్వాన్ని అద్భుతంగా వివరిస్తుంది. కాబట్టి ముగించే ముందు ఒక ప్రశ్న. ఒకప్పుడు కేవలం లెక్కల పుస్తకాలకే పరిమితమైన ఫైనాన్స్ విభాగం ఇప్పుడు కంపెనీ వ్యూహానికి కేంద్రంగా మారితే అది వ్యాపార ప్రపంచ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? దీని గురించి ఆలోచించండి.